హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మసాలా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. నూడిల్స్ అంటే ఇప్పి అండి నేను చేసేది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా టిఫిన్కు లేనప్పుడు ఇలా నూడిల్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. ఇది అంత హెల్త్కి ఏం మంచిది కాదు, కాకపోతే ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఏం కాదు. అయితే ఈరోజు మసాలా ఇప్పి చేస్తున్నాను అన్నమాట. ముందుగా చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు టమాటో, ఒక ఉల్లిపాయ, కొన్ని పోపు గింజలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెము మ్యాష్ అయ్యేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చిటికెడంతా పసుపు వేసుకోవాలన్నమాట. అలాగే చూసారుగా నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం తొందరగా మెత్తగా అవుతాయని చెప్పేసి ముందే సాల్ట్ వేసుకున్నాను. నేను కొంచెం పసుపు వేసుకున్నాను, చిటికెడంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నా కాబట్టి తొందరగా మాడిపోకుండా ఉండడం కోసం సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. కొంచెం చిటికెడంతా కొంచెం కారం కూడా వేసుకున్నాను. కారం అనేది ఆప్షనల్ అన్నమాట. ఎందుకనంటే ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాం కదా, మనకు స్పైసీగా ఉండాలంటే కొంచెం కారం వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చితో సరిపోతుంది. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను అన్నమాట. కొంచెము అని అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి, మనము ఎంత చేస్తున్నామో దాని క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలన్నమాట. చూసారుగా వాటర్ పోసుకున్నాను. అలాగే నేను ముందే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఆ వాటర్ మసిలిన తర్వాత ఇప్పి నూడిల్స్ అనేవి అందులో వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మనకు అందులో ఉన్నట్టుది కొంచెం మసాలా ప్యాకెట్ ఇస్తారు, అది కూడా అందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగితే అవి దగ్గరికి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. మీకు అర్థమైపోతుంది. చూసారుగా ఎలా అయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పి నూడిల్స్. మీరు కూడా ట్రై చేయండి.